రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. 2.5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. 18 అంశాల ఎజెండాగా భేటీ జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మేడారం మహాజాతర భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన సీఎం అక్కడ సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. జాతరలో భద్రత కోసం వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ గురించి ఉన్నతాధికారులు సీఎంకి వివరించారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా చర్యల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ హైదరాబాద్ లో ఉన్న కేబినెట్ మొత్తం కూడా ఈ రోజు మేడారంలో హరిత హోటల్లో సమీక్షా సమావేశం జరిగింది. గతంలో చరిత్రలో కనివిని ఎరగని రీతిలో హైదరాబాద్ సిటీ నుంచి బయటికి రావడం, అది ఉమ్మడి హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఏదైతే రెండో రాజధాని అని చెప్పుకుంటున్న సందర్భంలోనే ఇక్కడ మేడారం దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హరిత హోటల్లో వేదిక చేసుకొని కేబినెట్ మొత్తం కూడా అక్కడికి వచ్చి వాళ్ళ అంశాల మీద 2.5 గంటలు చర్చ జరగడం జరిగింది. దాని అనంతరం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేడారం జాతరను పునరుద్ధరించుకొని అక్కడ ఏదైతే గద్దెలు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ పెట్టి ఏ విధంగా శాశ్వత భవనాలు ఇప్పుడైతే ఎట్లాగా 250 కోట్లు వెచ్చించి అభివృద్ధి అయితే ఏదైతే చేశామో అందులోనే అట్లనే మళ్ళీ ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది కూడా మనం ఏర్పాటు చేయాలి. మన పీరియడ్ లో ఇక్కడ చాలా అంటే అభివృద్ధి చేసినాం అనేది సంకేతం ప్రజలకు అందుబాటులో చూడడం. దాదాపుగా ఈ నెల జరగనున్నటువంటి జాతరకు దాదాపుగా 2.5 నుంచి 3 కోట్ల మంది భక్తులు వస్తారు కాబట్టి మన యొక్క అభివృద్ధి ఏంటో వాళ్ళకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. గత జాతరలో ఈ జాతరలో చూసినట్లయితే బేరీజ్ అంటే వీళ్ళకు అప్పుడు ఉన్న స్టెబుల్ ఏంటిది, ఇప్పుడున్న వాతావరణం ఏంటిది, ఏ విధంగా వాళ్ళకు మట్టి కానీ అది కానీ కలవకుండా 40 ఫీట్ల రోడ్డు సీసీ రోడ్లు వేయడం, జంపన్న వాగు దగ్గర అక్కడి నుంచి అమ్మవారి గద్దెల వరకు కూడా చుట్టూ పరిసర ప్రాంతాలకు కూడా రోడ్లన్నీ విస్తరింపజేయడం, లైటింగ్ చేయడం, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ రోజు కేబినెట్ లో పలు అంశాలపై నిర్మాణాలు తీసుకున్న తర్వాత సమీక్షా సమావేశంలో కొన్ని ఎజెండాలు తీసుకున్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఈ నెల ఫిబ్రవరి 12వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరుకల్లా ఎలక్షన్ జరపాలని ఒక నిర్ణయం. అంటే మొత్తం 18 అంశాలపైన చర్చ జరిగింది. పలు విధాలైనటువంటి అంశాలపైన చర్చలు చేపి దానికి అనుకూలమైనటువంటి వాళ్ళ యొక్క ఎజెండాను అయితే ఆమోదింపజేసుకోవడం జరిగింది. మొత్తానికి చూసిన అనంతరం గిరిజన ఏదైతే అమ్మవార్ల వెనకాల గద్దెల వెనకాల గిరిజన సంస్కృత కార్యక్రమాలకు మంత్రులంతా కూడా అక్కడికి ఉత్సాహంగా వెళ్ళి అక్కడ పాల్గొని చాలా సందడిగా అంటే ఒక పండగ వాతావరణం లాగా మంత్రులంతా ఒకచోట చేయడం అనేది చాలా ఆనందదాయకంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజల నాయకులు కావచ్చు. ముఖ్యమంత్రి ఏ విధంగా అభివృద్ధి చేసినటువంటి నిధిలో భాగంగా హెలికాప్టర్ దిగిన తర్వాత చక్కగా జంపన్న వాగు చేరుకొని అక్కడ పనులను సమీక్షించి స్థానాల ఘటనంతా కూడా భక్తులు ఏ విధంగా స్థానాలు ఆచరిస్తున్నారు, వాళ్ళకి ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఇంకా మనం ప్రభుత్వం సరిచేయాల్సింది ఏమైనా ఉన్నదా అని అధికారులతో తెలుసుకొని మాట్లాడుతూ అక్కడి నుండి 2 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా అంటే చేసిన వర్క్లను స్వయంగా పర్యవేక్షించుకుంటూ చూసుకుంటూ ఎక్కడ లోపాలు అనుకుంటూ ఇక్కడి అక్కడ 2 కిలోమీటర్లు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఏదైతే అభివృద్ధి చేసిందో అవన్నీ కూడా చూసుకుంటూ అక్కడికి వెళ్ళడం జరిగింది. వర్గ సహచరులు ఉన్నతాధికారులు అంతా కూడా అంటే అక్కడ జంపన్న వాగు నుంచి మొదలు పెడితే హరిత హోటల్ వరకు దాదాపుగా 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా చేయడం. మధ్యలో హైలాండ్ అంటే గిరిజనులు ఉన్నటువంటి హైలాండ్స్ లో కొన్ని విగ్రహాలు పెట్టడం జరిగింది. కొన్ని అవన్నీ కూడా పరిశీలించుకుంటా వాళ్ళ సూచనలు చేసుకుంటా అక్కడ నుంచి పోలీసు కంట్రోల్ కమాండ్ రూమ్ అక్కడిది కూడా అది కూడా ఎక్కి అది కూడా పరిశీలించి అవన్నీ కూడా పలు సూచనలు తెలుసుకొని పలు సూచనలు చేయడం
భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఈ రోజు ఇక్కడికి చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి అంటూ ఇంకా చేసి చూపిస్తాం ఇక్కడ అనేది కూడా అధికారులకు చేసుకుంటూ ఇక్కడ దాకా రావడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు వాళ్ళ సన్నిధిలో చేసుకుని రేపు ఉదయం ఏదైతే ఆలయాల పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందో వాటికి కూడా మొత్తం అన్ని ఫ్యామిలీస్ ద్వారా అంటే ఏదైతే ముఖ్యమంత్రి అప్పుడు వాగ్దానం చేసి అమ్మ వాళ్ళ ఆశీస్సులు తీసుకొని పాదయాత్రకు బయలుదేరిపోయి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి వచ్చిన జాతరకు కుటుంబ సమేతంగా రేపు దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే నేపథ్యంలో అధికారులందరూ కూడా అక్కడే ఈ రోజు అందరూ బస చేసి ఉండడం జరిగింది. అంటే రేపంతా ప్రజలకు ఆ దేవాలయాన్ని అంకితం చేసుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లన్నీ ప్రజలకు అంకితం చేసే విధంగా రేపు 9 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అందరూ కూడా అధికారులు బస చేయడం జరిగింది. అంటే మొత్తానికి కూడా కేబినెట్ లో వాళ్ళ అంశాలు తిరిగా చేసినప్పటికీ మేడారం జాతరకు అయితే ఒక ఉన్నతమైనటువంటి స్థానం కలిపే విధంగా అంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇంకా మిగతా ఏదైనా పొలిటికల్ ఎవరైనా కావచ్చు, ఏది పార్టీలేదు అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, కేబినెట్ అంతా కూడా అక్కడికి వచ్చి ఆమోదింపజేయడం అనేది చర్చ జరుగుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ గిరిజన జాతర వల్ల మంచి కొట్టొచ్చిన విధంగా అయితే ఒక పేరు ప్రఖ్యాతులు అయితే రానున్న నేపథ్యంలో వచ్చినట్టనే అక్కడ ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వానికి అయితే అనుకూల వాతావరణం అయితే ఏర్పడి రానున్న రోజుల్లో ఎలక్షన్లో కూడా వాతావరణం వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఎలక్షన్లో విజయం సాధించాలనేది ఆ ఆలోచన మొక్కులైతే చెల్లించుకోవడం జరగబోతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.